అందరికీ నమస్కారం అండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 8వ భాగము. క్షీణించిపోతున్న ధర్మాన్ని కాపాడి పాపాత్మలను శిక్షించటానికి నేను 5,000 తర్వాత వీరభోగ వసంతరాయులుగా తిరిగి అవతరిస్తాను. అప్పుడు నా భక్తులందరూ తిరిగి నన్ను చేరుకుంటారు. దీనికి ఇంకా చాలా సమయం ఉంది. 100 ఏళ్ళు జరగాల్సి ఉంది. విజయనగరము కొన్నాళ్ళు అత్యంత వైభవంగా వెలుగుతుంది. తరువాత ప్రాభవం కోల్పోయి నాశనమైపోతుంది. ఇది ఒక చారిత్రక వాస్తవము. శ్రీకృష్ణదేవరాయలు తర్వాత విజయనగర సామ్రాజ్యంలో అంతఃకలహాలు ఏర్పడి అసమర్థులు భోగలాలసులైన చక్రవర్తులు నేతలుగా మారారు. మరొక వైపు మహమ్మదీయుల దండయాత్రల వల్ల ఆ మహాసామ్రాజ్యం బలహీనమవటం ప్రారంభించింది. మిగిలిన భారతీయ రాజుల మాదిరిగానే కర్ణాటక ఆంధ్ర ప్రాంత రాజుల్లో అనైక్యత వల్ల విదేశీయులైన మహమ్మదీయులు విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయగలిగారు. వెంకటేశ్వర స్వామికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. వెంకటేశ్వరునికి మహమ్మదీయ వనిత బీబీ నాంచారి భార్య అనే విషయము అందరికీ తెలిసిందే. కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయి. కృష్ణా గోదావరి నదులు సముద్రంలో కలిసే చోటు మన రాష్ట్రంలోనే ఉంది. గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫానుల వల్ల వేల సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయము అందరికీ తెలిసిందే. తూర్పు నుంచి పడమరకు ఆకాశాన యోజన ప్రమాణం వెడల్పుగా చెంగావి చీర కట్టినట్లు కనపడుతుంది. ఇది కూడా అణ్వాస్త్రాల వల్ల కలిగే ఫలితమే. అణుబాంబు వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్లు కనపడ్డాయి. ఇలా వీరబ్రహ్మేంద్ర స్వామి అచ్చమ్మకు కాలజ్ఞానం ఉపదేశించారు. ఆయన బోధనల వల్ల క్రమంగా అచ్చమ్మలో అజ్ఞానమంతా తొలగిపోయి జ్ఞానజ్యోతి ప్రజ్వరిల్లటం ప్రారంభమైంది. అచ్చమ్మగారి ద్వారా క్రమంగా బ్రహ్మంగారి గురించి అందరికీ తెలిసింది. ఆయనకు ఒక శిష్యగణం తయారైంది. తన శిష్యులకు భక్తులకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపటం మొదలుపెట్టారు బ్రహ్మంగారు. అచ్చమ్మగారికి ఒక కుమారుడు ఉండేవాడు. అతని పేరు బ్రహ్మానందరెడ్డి. అతనికి అంధత్వం ఉండేది. ఎంతమంది వైద్యులను సంప్రదించినా అతనికి ఇక చూపు రాదని తేల్చి చెప్పారు. అప్పుడు అచ్చమ్మగారు బ్రహ్మంగారికి తన కుమారుడి విషయం చెప్పింది. ఆమెకు అతనికి పూర్వజన్మ కర్మ వల్ల చూపు పోయిందని ఆయన చెప్పారు. దృష్టి తెప్పించమని ఆమె అడగగా తగిన సమయంలో ఆ పని చేస్తానని, అప్పటి వరకు ఓపిక పట్టమని బ్రహ్మంగారు సూచించారు. ఒకసారి అన్నాజయ్య అనే దైవభక్తిపరుడు బ్రహ్మంగారి మఠానికి వచ్చారు. ఆయనకు తన కాలజ్ఞానం వినిపించాలని బ్రహ్మంగారు నిర్ణయించుకున్నారు. అది పూర్తయిన తరువాత బ్రహ్మంగారు అచ్చమ్మను పిలిచారు. అమ్మా, నీ కుమారుడు గత జన్మలో ఒక మహిళ దృష్టి కోల్పోవటానికి కారణమయ్యాడు. అందువల్లనే ఈ జన్మలో ఇలాంటి దుస్థితి ఏర్పడింది. అయినప్పటికీ నేను అతనికి తిరిగి దృష్టిని ప్రసాదించగలను అన్నారు. తరువాత బ్రహ్మానందరెడ్డిని పిలిచి అతని నేత్రాలను సృజించారు. అప్పటినుంచి బ్రహ్మానందరెడ్డికి కళ్ళు కనపడటం మొదలైంది. ఈ కాలజ్ఞానంలోని కొన్ని సంగతులు గతంలో అచ్చమ్మకు చెప్పినట్లుగానే కనపడుతున్నాయి. ఎంతోమంది మార్బలం ఉన్న రాజులు కూడా సర్వనాశనమైపోతారు. గ్రామాలలో చోరులు పెరిగిపోతారు. గతంలో జరిగిన యుద్ధాలలో ఈ పరిణామం సంభవించింది. శ్రీకృష్ణుని నిర్యాణం జరగబోయే ముందు కూడా అదే జరిగింది. అర్జునుడు యాదవ స్త్రీలను తీసుకుని వస్తుంటే దారిలో చోరులు అర్జునుడి మీద అతని సైన్యం మీద దాడి చేస్తారు. వారి మీద తన మహాస్త్రాలను ప్రయోగించదలుచుకున్న ఒక్క అస్త్రం కూడా గుర్తురాక నిస్సహాయుడైపోతాడు అర్జునుడు. అదంతా కలియుగ ప్రభావమే అని చెప్తారు వ్యాసమహర్షి. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. ఉల్కల వల్ల ఈ పరిణామం సంభవించవచ్చని కొందరి అభిప్రాయము. ఉల్కలు పడిన సమయంలో పిడుగు వంటి శబ్దాలు వస్తాయి. ఉల్కాపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమి మీద తిరుగాడిన మహాకాయులైన డైనోసార్లు తుడిచిపెట్టుకుపోయాయి. చిన్న పిడుగు పడితేనే ఎంతోమంది మనుషులు మరణిస్తున్నారు. అలాంటిది ఉల్కపడితే ఏ ప్రమాదమైనా సంభవించవచ్చు. విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిల్చున్నవారు నిల్చున్నట్లు హతమారిపోతారు. రాత్రింపగళ్ళు గద్దలు గుంపులు గుంపులు కూడి అరుస్తాయి. నీటి యందు చేపలు తాము చస్తామని తలచి బయటికి వస్తాయి. పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు బలి అరిచి మాయమవుతుంది. శ్రీశైల శిఖరాన అగ్నివర్షం పుడుతుంది. నందీశ్వరుడు రంకెలు వేస్తాడు. కనకణమని కాలు దువ్వుతాడు. సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది. ఇది పురాణాలలో ఉంది. అశరీరవాణి తరచుగా సత్యనిర్ధారణ చేయటము ఎన్నో సందర్భాలలో మనం పురాణాలు ఇతిహాసాల్లో కూడా చదువుకున్నాము. బహుశా అప్పుడు చెప్పిన అశరీరవాణి ఇదే కావచ్చు. విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు నిండుతుంది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాది మంది ప్రజలు మరణించగా లక్షలాది మందికి అనేక రుగ్మతలు కలిగాయి. ఆ దుర్ఘటన బాధితులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు.
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 8వ భాగము సంపూర్ణం.